మొదటిసారి స్లీపర్ బస్సులో చాలా భయమేసింది జర్నీ చేస్తుంటే. ఎప్పుడు తెల్లారుతుందా అని చూసుకుంటూ కూర్చున్నాను. అసలు ఏమైందో వీడియో మొత్తం చూడండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నాను మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సోలోగా రుతుతో పూణేకి వెళ్తుందని చెప్పాను కదా. మా బస్సు వచ్చేసి 9:30కి ఏమో ఉంది. సో మేము బయలుదేరుతున్నాం 8:50కి. సో బిహెచ్ఎల్లో ఉంది బస్సు అని చెప్పారు. మనం బీరంగుళ కమాన్ ఆపోజిట్ ఎక్కుతాం అనమాట. తేజు ఇంట్లో ఉన్నాడు, ఇంటికి లాక్ వేసినాం. తేజు ఉంటాడు ఒక అరగంట 1 అవర్ వరకు, వాడు ఒక్కడే ఉంటాడు. శేఖర్ వచ్చేసి నన్ను డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతుండు. సో శేఖర్కి ఏంటంటే భయం, ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది కదా స్లీపర్ బస్ తోటి ఇన్సిడెంట్స్. సో అందుకు తనకు భయం అన్నమాట. మేము ఇద్దరమే పోతున్నాం కదా మళ్ళీ. అండ్ నేను రిత్తు పుట్టాక రిత్తు నేను ఇద్దరముగా ఎప్పుడు జర్నీ చేయలేదు పూణేకి. ఎందుకంటే ఎప్పుడు తేజుతోటి వెళ్తాం. రిత్తు తేజు కంటే సిబ్లింగ్స్ ఎవరు లేరు. అప్పుడు వాడు ఒక్కడే సోలో కాబట్టి నేను రోజులు పూణేలో ఉండేవాడు, ఎన్ని రోజులు ఎక్కడనో ఉండేవాడు. కానీ రిత్తు అట్లా కాదు. రిత్తుకు తేజు ఉండాలి, వాళ్ళ డాడీ ఉండాలన్నమాట. సో అలా అయితేనే వాడు ఎక్కడైనా ఉంటాడు. సో వాడిని ఊరికి అడిగాను, ఉంటావా ఉందామా అని చెప్పేసి. చాలామంది గెస్ చేశారు. అక్క వాళ్ళ పెళ్ళి కూతురు ఫిక్స్ అయింది, పెళ్ళిది కూతురు అక్క వాళ్ళ కూతురు పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసి. సో అయిందా లేదా అనేది కూడా షేర్ చేస్తాను. కానీ గెస్సింగ్ బాగానే ఉంది, కానీ కరెక్ట్గా గెస్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో చలో, కొంతమంది ఇంకా కంగ్రాట్స్ కూడా చెప్పారు. అసలు గుడ్ న్యూస్ ఏంటి, తన పెళ్ళి ఫిక్స్ అయిందా లేదా అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మా బస్సు 9:30 వరకు వస్తుందని చెప్పారు. యాక్చువల్ 9:20 వరకు రావాలి, కానీ 30 వరకు వస్తుందని చెప్పారు. కానీ మెల్లగా టైం కొంచెం లేటే అయిందనమాట. సో మనం బుక్ చేసుకున్న ట్రావెల్ వచ్చేసి ఏసీ స్లీపర్. యాక్చువల్ సింగిల్ సీట్ బుక్ చేయమన్నాను శేఖర్, నేను రిత్తు నేనే కదా అని. కానీ ఋతువాడు ఫుల్గా బొడతాడు, నైట్ అంతా జర్నీ చేయాలి, నిద్ర సరిగా రాకపోతే డే అంతా సిక్గా ఉంటుంది. సో శేఖర్ 2 సీట్స్ బుక్ చేశారు. సో మా ఆయన బంగారం. తేజ్ వాడు ఒక్కడు వెళ్ళినా మేము 2 సీట్లు, తేజ్ ఒక్కడు నాతో వచ్చినా 2 సీట్స్ బుక్ చేద్దాము. అండ్ నా దృష్టిలో ప్రయాణం అంటే స్లీపర్ బస్ ప్రయాణమే. ఎందుకంటే ఫ్లైట్లో అయినా మీరు లాంగ్ జర్నీస్ అంటే లైక్ మీరు యూఎస్ అటు ఇటు పోయేటప్పుడు 18 అవర్స్ ఏమో ఫ్లైట్లో కూర్చోవాల్సి వస్తుంది, ఒరగలేరు, ఏం చేయలేరు. అదే స్లీపర్ బస్ అనుకోండి, ఇన్ టైంలో వెళ్తాం అండ్ హ్యాపీగా నిద్ర పట్టిద్ది, కంఫర్ట్గా ఉంటుంది దేనికైనా కానీ. సో నాకు బాగా అనిపిస్తుంది. సో మేము ఎక్కాము బస్సు, మై స్టార్టింగ్ సీటే. సో ఎక్కిన వెంటనే ఒక భాగవతం జరిగింది. మేము వచ్చేసరికి ఇందులో 2 అవ్వ కూతుర్లు ఉన్నారు. సో మేము L1 L2 సీట్స్ బుక్ చేసాం. సో నేను షాక్ అయ్యాను, వచ్చేసరికి ఇంకెవరో 2 ఉన్నారని. సో అడిగితే వాళ్ళది L6 L7 అనుకుంటా, లాస్ట్ మా నుంచి 4th సీట్ వాళ్ళది. సో వాళ్ళ లేదు మేము ఇదే బుక్ చేసాం, మా బుకింగ్ ఇదే ఉందన్నారు. అన్ని కరెక్ట్ చూసి మా సీట్లో రిత్విక్, తేజ, కళ్యాణి ఉంది. ఇది మాదేనండి, మేము ఆల్వేస్ ముందు సీట్లో ప్రిఫర్ చేస్తాము, మీరు చూడండి సీట్ నెంబర్ ఉందని చెప్తే ఆవిడ దానిలో L6 L7 ఏదో ఉంది. సో మీది 4th సీట్ అని చెప్పేసి ఆ అబ్బాయి పంపించాడు. సో ఇలాంటి ఎక్కడ నేను కొంచెం సైలెంట్గా ఉంటా. నేను ఇంట్లో ఎంత కొడతానో బయట అంతే సైలెంట్గా ఉంటా. మా శేఖర్ అంటాడు, ఇంట్లో ఏమో పులి, బయటికి వెళ్తే పిల్లి అని చెప్పేసి. సో మా శేఖర్ అంత నా బస్సు స్టార్ట్ అయినా అక్కడే నిల్చో నాకు మళ్ళీ ఫోన్ చేశాడు, ఏమైంది వాళ్ళు ఇచ్చిరా, మనం డబ్బులు పెట్టుకొని సీట్ బుక్ చేస్తాం, మన సీట్లో మనమే పోవాలి, అస్సలు ఇబ్బంది పడద్దు. సమ్టైమ్స్ ఈ ట్రావెలర్ వాళ్ళు సీట్లు మనం సింగిల్స్ 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి నాకు ఫేస్ చేశాను. నేను తేజు ఉన్నప్పుడు ఎవరైనా వేరే ఎక్స్ట్రా తీసుకుని వాళ్ళ దగ్గర 500 600 తీసుకుంటారు. తీసుకున్న ఆయన మన సీట్లో అడ్జస్ట్ చేస్తారు. సో మా శేఖర్కి అసలు అట్లా నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి సీట్లు ఎన్ని ఉన్నాయో అంతే ప్యాసింజర్లు తీసుకోవాలి. ఏదో సీట్ ఖాళీ ఉంది, బేబీ ఉందని వేరే వాళ్ళు ఎక్కించుకోకూడదు. అండ్ మనం డబ్బులు పెట్టుకొని పోతున్నాం, మనం కంఫర్ట్గా వెళ్ళాలి అనేది మా ఆయన పాలసీ. ఈవెన్ నాది కూడా అంతే. వాళ్ళు కూడా డబ్బులు పెట్టే వస్తారు, మరి వాళ్ళకి సెపరేట్ సీట్ ఉన్నప్పుడే ఎక్కాలి కదా అని చెప్పేసి. సో రిత్తుగారిని అయితే పట్టుకుపోతున్నా, కానీ నాకు లోపల దడగానే ఉంది. ఎందుకంటే ఒంటరిగా జర్నీ వేసింది లేదన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏసీ ఏమైందంటే వాళ్ళు ఊరికి ఏసీని మధ్య మధ్యలో బంద్ చేస్తున్నారు. కొద్దిసేపు ఏమో బాగానే వస్తుంది, కొద్దిసేపు ఏమో మొత్తానికి రావట్లేదు. సో ఏసీ రాని ప్రతిసారి రిత్తు అమ్మ అంత ఉడుకుపోస్తుందమ్మా అనుడు. సో వాళ్ళకేమో ఊరికి కంప్లైంట్ చేయలేము. సో నాకైతే ముందే భయం, చెప్పాను కదా మనం ఎక్కువ రిస్క్ తీసుకోము, ఎక్కువ అట్లా మాట్లాడము. సో ఇక్కడ మధ్యలో ఇంకో ఏసీ ఉంటుంది, లాస్ట్ ఒకటి. అంటే స్లీపర్ బస్ చూసిన వాళ్ళకి ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అనిపించచ్చు, కానీ
ఇప్పుడు మా రమ్య చూడండి, ఓన్లీ హైదరాబాద్ నుంచి గాలిపల్లికి వెళ్తుంది. మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర వేరే స్టేట్లో మన వాళ్ళు ఎవరు లేనప్పుడు మనం లాంగ్ జర్నీస్ ఎక్కువ ఎందుకు చేస్తాం చెప్పండి, ట్రిప్స్కి మాత్రమే వేస్తాం. సో అట్లా స్లీపర్ బస్లో వెళ్ళి ప్రయాణం చేయని వాళ్ళ కోసం ఈ స్లీపర్ బస్ని చూపించాను అనమాట. సో ఇది చూడండి, 4/6 బెడ్ అంతా బెడ్ ఉంటుంది అనమాట. అటు సైడ్ సింగిల్, ఇటు సైడ్ డబుల్ ఉంటుంది. సో మా ఓడు నేను కూర్చొని కొన్ని ఫొటోస్ దిగినాం. తర్వాత వాడు ఏంటంటే అమ్మ నాకు స్నాక్స్ కావాలి అన్నాడు. సో ఒక సంచిలో తెచ్చాం కదా అన్ని. సో వాటిలో వాడి చక్రాలు ఉన్నాయి అనమాట. ఈ సంచి అంత కవరు, దాని మీది కవర్ అంతా పోయి ఒకలా ఉంది. సో ఏదో మనం ఎన్ని కాస్ట్లీ బ్యాగులు తీసుకుపోయినా, ఎంత ఎండ్ల లగేజ్ పట్టుకుపోయినా మన ఇండియన్స్ చేతిలో ఈ సంచి అయితే కామన్గా ఉంటుంది. ఏమంటారు? సో మనం అంటే నాకు కూడా పెళ్ళి కాకముందు ఈ సంచులు పట్టుకుపోవడం వచ్చిరా కొంచెం ఫ్రస్టేజ్ ఫీలింగ్ వచ్చేది. కానీ వెళ్ళాక ఇట్లా ఏమి ఉండదు. మన పిల్లల కంఫర్ట్, మన సామాన్లు అన్నీ వచ్చినా లేవా అనేదే మెయిన్. అవునా కాదా? నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కమెంట్లు చెప్పండి. సో మా వాడు అమ్మ స్నాక్స్ పెట్టవా అని చెప్పి వాడి చక్రాలు, వాడి చిప్స్లు తీసుకుంటుండ అనమాట. చూడండి. సో తర్వాత ఏంటంటే నాకు శేఖర్ ఫోన్ చేసి కళ్యాణి నీకు రాత్రి బస్సులో ఏదైనా తేడా అనిపిస్తే, అంటే ఈ మధ్య ఏసీ స్లీపర్ బస్సులు చాలా బర్న్ అవుతున్నాయి, కాలిపోతున్నాయి, చూసారు మీరు న్యూస్లో. సో అట్లా అవుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి లాస్ట్కి ఎగ్జిట్ డోర్ ఉంటుంది కళ్యాణి, ఫైర్ ఎగ్జిట్ది. మనకి ఏదైనా అదే ఏమైనా బస్సులో ఏమైనా జరిగితే మీరు ఆ డోర్ని ఓపెన్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పిండు. ఖతం. అంతసేపు నేను బాగానే ఉన్నాను, జర్నీ బాగానే స్టార్ట్ అయింది, బ్యాగ్ బాగానే సర్దుకున్నాను. కానీ అదొక మాట చెప్పినాక మైండ్లో ఎంతసేపు ఈ బస్సులో మళ్ళీ ఏసీ ఊకే మధ్యలో పోతుంది కదా, ఒక ఫోబియా రెడీ అయింది. అంటే ఆయనతో పుస్తకం బస్సు కాలిపోతే ఎట్లా అంటే నార్మల్గా నా మైండ్లో ఇన్ని ఆలోచనలు వచ్చేది ఆ రోజు. బస్సు ఆయనతో కాలిపోతే ఎట్లా, ఏసీ ఊకి బంద్ అవుతుంది, ఆయన డ్రైవర్లు అట్లా ఆకేసి వాళ్ళు దుంకిపోతూనే ఉన్నో భయమైంది. నాకు మునుపు ఇంత భయం ఉండకపోయేది. ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్లో శేఖర్ నాకు అవన్నీ చూపించడం, వీడియోస్, ఫొటోస్, వాడి గురించి చదవడం, ఇవన్నీ చూసాక భయం బాగా పెరిగింది. దట్టు నేను కాస్ట్లీ వస్తువు నాతో తెస్తున్నాను. సో దాని గురించి ఇంకా భయమైంది. మన దగ్గర ఒక కాస్ట్లీ థింగ్ ఉన్నప్పుడు దాని గురించి పక్కోడకు తెలియకుండా మనమే ఓవర్ చేసి దాన్ని చాలా ఎక్కువ సెక్యూర్గా ఉంచి పక్కోడికి మన దగ్గర అది ఉందని తెలిసేలాగా బిహేవ్ చేస్తాం. అవునా కాదా? సో నేనంతే. అమ్మో ఎవరికైనా తెలిసిన బ్యాగ్ దొంగతనం చేస్తే ఇట్లా దాని మీద దిండ్లు పెట్టా. మా వాడు నాకు నిద్ర వచ్చినంతసేపు ఆడి వాడు 12కి పడుకున్నాడు. ఇక నాకేడ నిద్ర పడుతుంది. నేను అది బస్సు 2-3 చోట్ల ఆగిందనమాట, తినడానికి దానికి తిన్నాను. నార్మల్గానే నేను బస్సులో జర్నీ చేసేటప్పుడు టాయిలెట్కి దీనికి దానికి ఎక్కడ దిగను. ఓన్లీ బస్సు ఎక్కేటప్పుడు ఇంటి దగ్గరనే వాష్రూమ్ వెళ్ళొస్తాను. నేను నార్మల్గానే పబ్లిక్ టాయిలెట్స్ ఎప్పుడు వాడను, మ్యాక్సిమం వాడను, 99.9% వాడను. అండ్ ఇట్లా బస్సు ఎక్కేటప్పుడు దిగిన అనుకోరి, నాకు దిగినాక అన్ని బస్సులు ఒకేలా అనిపిస్తాయి. ఆయనతో మా ఋతువాడు ఆయనతో బస్సు చాలా అయిపోతే నేను ఎక్కకముందే, అండ్ దిగినాక మెయిన్గా ఆ బాతులు ఎడుదిక్కున్నాయో అర్థం కాదు, మన బస్సు ఏడుందో అర్థం కాదు. దానికంటే ముందే నేను అందుకే అన్నీ చేసుకుంటాను. సో ఈ బస్సు ఆగినాక ఈడ కొంచెం పంచాయతీ జరిగింది, ఏం పంచాయతీ ఏమో. సో ఇవన్నీ నా మైండ్లో అన్నమాట. అండ్ సో మీలో నాలాగే ఎవరైనా ఉన్నారా నాకు కమెంట్లో చెప్పండి. సో నాకు భయం ఎక్కువ, మళ్ళీ ఎంత చదువుకున్నా బస్ నెంబర్ చూసి గుర్తుంచుకోవాలని, దానికంటే ఎక్కువ బస్ కలరు. అన్ని బస్సులు సేమే పడతాయి. సో మనం ఎక్కేటప్పుడు నిజంగా చెప్పండి, నేను కలర్ కూడా చూడు, డైరెక్ట్ ఆయనతో ఎక్కిపోతా అనమాట. సో ఆయన మిస్ అయితే ఎట్లా, బస్సు వెళ్ళిపోతే ఎట్లా, మా ఋతువాడు అసలే బస్సులో ఉన్నాడు, నేను బస్ దిగినాక ఋతువాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే ఎట్లా, ఇలాంటి ఆలోచనలు నా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మార్నింగ్ 5 అయింది, నాకు మెలకువైంది. మనం దిగాల్సింది 6 o'clockకి, కాకపోతే 6 o'clockకి వీళ్ళు ఇంకెక్కడనో ఆపిరు, చాలా లేట్ చేసారు. 7 అయింది మేము దిగాల్సిన ప్లేస్కి రావడానికి. సో దిగాల్సిన ప్లేస్కి రావడానికి అంటే పాల్కి ఉంది కదా, సో రోడ్లన్నీ క్లోజ్ చేస్తారు. ఇంత పెద్ద ప్లేస్ రుతుకాడు మొత్తం నన్ను ఆ ప్లేస్ అంతా ఇచ్చిపెట్టి గీతోరలో నన్ను పడుకోబెట్టని చెప్పిండు. ఏడ పడుకోలేను, ప్లేస్ అంతా అక్కడ ఖాళీగా ఉంది. సో పాల్కి ఉంది కాబట్టి రోడ్లు క్లోజ్ చేసారు. 6 లోపు మనం సిటీలో ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆడప్సారో దిగేవాళ్ళు. పాపం డ్రైవర్కి స్టోన్ ప్రాబ్లం ఉందేమో, ఓడికి 10 సార్లు బస్సు ఆపిరు. ఇలాంటి స్లీపర్ బస్సులు దాదాపు ఎక్కడ పడితే అక్కడ ఆపరు, 1-2 సార్లు ఆపుతారు. మా బస్సు రాత్రి చాలా సార్లు ఆపిరు.
సో అట్లా కొంచెం భయం వేసింది. తర్వాత ఇది చూడండి, హడప్సరికి వెళ్ళాక ఊర్ల నుంచి లోపలికి వచ్చాం. ఈ లోపలతో వాళ్ళు నాకు అన్నీ కొత్తే, ఎందుకంటే నేను లోపల నుంచి ఎప్పుడు వచ్చిందిలే అనమాట. సో మా కింద పోయి వద్దన్న కదా, వద్దనగా వచ్చినావు చూడు, ఆ బస్సు ఏం చెల్లిపోతున్నావు అర్థమవుతుందని చెప్పేసి డ్రైవర్తో మాట్లాడు. వీళ్ళకి పాపం వీళ్ళకి ఎందుకు, వీళ్ళు లోకల్స్ కాదు కదా, వీళ్ళకి ఆ సందులకి వెళ్ళిపోవడు అవన్నీ తెలియవు కదా, లోపలి రోడ్లు సర్వీస్ రోడ్ లాంటివి ఓన్లీ మెయిన్ రోడ్ నుంచే బస్సు పోతూ ఉంటుంది. సో వీళ్ళు డైరెక్షన్ మార్చినారు, అక్కడ ఫుల్ ట్రాఫిక్. సో మా బావకి మా అక్కకి ఫోన్ చేస్తే ఇది కిరణకు వాళ్ళు చెప్పారంటే వాగోలి నుంచి పూణే స్టేషన్కి పోయి పూణే స్టేషన్లో అందరిని తీస్తామని చెప్పారు. సో వాగోలి మాకు 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, అదే థేవూర్ అయితే 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో బస్సు థేవూర్ దగ్గర చాలాసేపు ఆగింది. ఇక మా బావ అక్కడి నుంచి వెళ్ళి మాంజరి నుంచి బయలుదేరి థేవూర్కి రావడానికి స్టార్ట్ అయిందనమాట. సో నేను ఇంకా దిగకుండా బస్సులోనే కూర్చున్నాను. గుడి దగ్గర పోయినాక బస్సులో ఎట్లా వాళ్ళు దించుతారు కదా, సో అప్పుడు దిగొచ్చు అన్నట్టుగా. సో ఫైనల్గా నేను దిగాను, మా బావ కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో ఇంత భయంగా జర్నీ నేను ఎప్పుడు చేయలేదండి. రాత్రి అంతా నిద్రపోయినట్టుగానే లేదు. సో చలో బావ వస్తాడు. ఇక్కడ ముందు స్టేట్కి వెళ్తే థేవూర్ చింతామణి గుడి ఉంటుంది అనమాట. సో చింతామణి వినాయకుడు అనేది అష్ట వినాయకులో వన్ ఆఫ్ ది వినాయకుడు. సో మనకు పూణేలో మహారాష్ట్రలోనే చాలా ఉన్నాయి అష్ట వినాయకులు, 3-4 వినాయకులు ఇక్కడే ఉన్నాయి. మన దగ్గర కాణిపాకం ఉంది, చింతామణి ఏమో థేవూర్లో ఉంది, తులసిబాగులో ఇంకో వినాయకుడు ఉంటాడు. సో మొత్తానికి మా బావ వచ్చాడు వచ్చారా. సో బావ రాగానే స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉందండి, ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ మీద పాలకి వస్తుంది. సో రోడ్లన్నీ క్లోజ్ ఉంటాయి. సో ఉన్నాయన్నీ వెహికల్స్ గూడ్స్ కానివ్వండి, జర్నీ చేసేవి కానివ్వండి, ఏమైనా కానివ్వండి ఈ రోడ్ల మీదనే ఉన్నాయి. ఈ వెహికల్స్ నార్మల్గా ఈ రోడ్లకి రాకూడదు, రావు కూడా, కానీ గత్యంతరం లేక ఇటు నుంచే తిప్పారనమాట. సో ఇటు అన్నీ ఇది కాదు మన బస్సు ముందుకు వెళ్ళిపోయింది. సో ఈ నది వచ్చేసి ముఠా నది, మమ్మీ వాళ్ళ ఏరియాలో ఇదే నది ప్రవహిస్తుంది. మా చిన్నప్పుడు చాలా క్లీన్గా ఉండేది, ఇప్పుడు ఇవి మూసి నది కంటే అధ్వానంగా వేసిరు. ఎటు చూసినా చెత్తాచెత్తరాలు అయ్యే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వేస్ట్ అంతా ఇదే నదిలో వదిలేస్తారు. నా చిన్నప్పుడు అమ్మ ఈ నదిలోకి వచ్చి బట్టలు పిండిది. ఈ నది అంటే ఈ నది కాదు, అక్కోళ్ళ ఇంటి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే నది వస్తుంది, చూపిస్తాను ఎప్పుడైనా వీలైతే. కానీ అక్కడ అందరూ చెంప పట్టుకుపోతారు, తీయలేం మనం. అఫ్ కోర్స్ చిన్నప్పుడు అందరం పోయేటోళ్ళం మేము కూడా. తర్వాత అమ్మ వాళ్ళది ఉంది మాంజరి, దీన్ని అలికడ మాంజరి అంటారు. మమ్మీ వాళ్ళది పలికడ మాంజరి, ఇది పలికడ మాంజరి, మమ్మీ వాళ్ళది అలికడ మాంజరి అనమాట. సో ఈ మాంజరిలో మమ్మీ వాళ్ళు ఉండేది స్లమ్ ఏరియాలా ఉంటుంది, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంటి ఉండేసి ఫామ్ హౌస్ లాగా ఇల్లు సూపర్ ఉంటాయి. సో ఇది మమ్మీ వాళ్ళ ఏరియాలో ఉన్న నది అన్నమాట. చాలా బాగుంది. మేము పడవలలో మా చిన్నప్పుడు ఇందులో తిరిగాము. సో ఇటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ అయితే అవుతుంది. వర్షం ఎక్కువై వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు బ్రిడ్జ్ పై నుంచి నీళ్ళు పోతాయి అనమాట. మా చిన్నప్పుడు మట్టి బ్రిడ్జ్ ఉండే, చాలామంది నదిలో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది శివాలయము, అందులోనే శ్మశానం కూడా ఉంటుంది. సో చలో ఇంటికి వెళ్ళిపోదాము. సో ఇప్పుడంటే ఇది రోడ్ అయింది, కానీ ఒకప్పుడు అంతా ఇది అడవిలాగా ఉండేది. మేము చిన్నప్పుడు ఇదంతా తిరిగాం కదా, ఆడుతూ తిరిగే వాళ్ళం అనమాట. అండ్ ఇది పెద్ద రోడ్డు కూడా నా పెళ్ళి తర్వాతనే అయింది. ఈ స్టేట్స్ అందులోకి వెళ్ళిపోతే మన ఇల్లు దగ్గరే, కానీ అక్కడ ఏదో పని జరుగుతుంది, అటు నుంచి బాగా వద్దన్నాడు. సో వెళ్ళేసరికి మా ఓం వచ్చేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు. అందరం కలిసినాక ఓం వచ్చేసి చాయ్కి పాలు తేవడానికి అమ్మ దగ్గరికి పోతుండు, అక్కేమో బట్టలు ఉతుకుతుంది. సో ఎంతైనా ఎన్నిసార్లు వచ్చినా మనం పుట్టి పెరిగిన ప్లేస్కి వస్తే ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఫైనల్గా నేనైతే అక్క వాళ్ళ ఇంటికి ఎలాగో అలా చేరుకున్నాను, భయంగానే, ఎందుకంటే బస్సులో అంత కష్టం అనిపించింది. తర్వాత ఇది చూడండి, ఈ క్యాట్ పిల్లన్నీ పెద్దగా అయిపోయినాయండి. సో రిత్తుని తీసుకొస్తే ఇక్కడ ఏంటంటే వాడికి ఇంగ్లీష్ రాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు రాదు. తేజు అయితే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాడు. తేజు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు అనమాట. సో ఈ పిల్ల చూసి లాస్ట్ టైం చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయినాయి. సో వీడియో ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. సో తెచ్చిన పూలు కాస్త దారుణంగా అయిపోయినాయండి. సో రుత్తుగాడి బ్యాగ్ మీద పిల్లల్ని డాన్స్ చేస్తాయి, వాడికి వచ్చింది కోపం. సో బాయ్.